వెరీ ట్రూ. ఇప్పుడు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో అండి ఈ వాజ్ మెన్షనింగ్, ఒకవైపు ఏమో నేను విఫలం అని చెప్పేవారు, ఇంకోవైపు చేస్తున్నానండి అది చెప్పేవారు, అదే వెరీ సూన్ మూవీ చేస్తున్నాను నేను అరుణ్తో అని చెప్పేవారు. అదే కదా చెప్పాం కదా, ఇంకా మీకు చెప్పేవారు, నన్ను తిట్టేవారు ఒక్కటి చేయరా అని. మేబీ ఆయన కోసం చేసి ఉండాల్సింది, ఇంకా టైం ఇప్పుడు రిగ్రెట్ అయినా ఏం లేదు. బట్ ఎప్పుడైనా దాని గురించి బాగా ఒక్కరు కూర్చొని ఆలోచించి బాధపడేవారండి బాగా? అంటే బయటే ఓపెన్గా చెప్పేవారు అనుకోండి, బట్ మీ దగ్గర కూర్చొని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఫీల్ అయ్యి చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి? మాకు అంత రారా అంటే మేము వస్తామండి, చెప్తారు ఆయన, పోరంటే వెళ్తాం, కానీ అంత చనువు లేదండి నాకు. ఫాదర్ అంత చనువు లేనే లేదు. చెప్పాం కానీ రెస్పెక్ట్ తప్ప ఆయన ఏం చెప్తే తినేవాళ్ళు. అందుకే ఆయన కోపం, ఇలా అన్నీ అంటున్నాడు, సినిమా మాత్రం చేయడు. అది ఒక బాధ ఉండేది బాగా ఆయనలో. అంతే, నేను అంత చనువు లేదండి గురుగారితో అస్సలు. లైక్ రెస్పెక్ట్, ఆయన పిలుస్తారు, ఎంతసేపు ఎంతమంది ఉన్నా కూర్చుంటాం, 3 గంటలు కూర్చున్నా కూడా ఆయన అంటే ఒక రెస్పెక్ట్ తోటి ఉండేది. బట్ యూస్ టు టేక్ కేర్, అన్నీ మిగతాది ఏం చూసుకోక్కర్లేదు. ఆయన ఉన్నాడని ఒక ధైర్యం, మాకు అంత చనువు లేదండి ఫాదర్తో. అయితే మీరు అన్నట్టు అంతఃపురంలో ఆ సీన్, ఐ మీన్ ఆ క్యామియో రోల్, సామాన్యుడిలో జగపతి బాబు గారితో చేసిన అనదర్ రోల్, ఈ 2 నిజంగా అన్నట్టు గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్స్. బట్ ఆ తర్వాత మీరు చేసిన శ్రీహరికి బ్రదర్గా చేశారు, దెన్ హరికృష్ణకి బ్రదర్గా చేశారు. సో అవేమి హీరో రోల్స్ కావు, బట్ యూ డిడ్ ఇట్. చేసాడు అంత. ఐ వాజ్ లైక్ ఓపెన్ అండి అసలు. యాక్చువల్లీ నాకు ఆయనకి ఇష్టం లేదేమో కానీ నాకు మనకి యాక్టింగ్ తప్ప ఏం రాదండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రెబెలియస్గా ఉండేవారా? ఏం లేదండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చేసేయాలి అన్న ఒక మోడ్లో ఉండేవారా? ఇష్టం ఉన్నా కాదండి, అంటే శ్రీహరి గారి బ్రదర్, శ్రీహరి గారు మంచి ఫామ్లో ఉండేవారు, అని బ్రదర్ చేస్తే మనకి మైలేజ్ వస్తుందని. నా సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మన 3 సినిమాలు చేశాను, 3 సినిమాలు ఆడలేదు నాది హీరోగా, ఒక 10 సినిమాలు ఎందుకు చేయాలని నా కాన్సెప్ట్. వై డోంట్ డూ అదర్ రోల్స్, స్లోగా చేసుకుంటే వెళ్ళు, తర్వాత చూద్దాం హీరో అవుతాం లేదు. ఫస్ట్ మనకంటూ ఏదో ఒకటి గుర్తింపు రావాలి కదా. అలా అయినా పర్లేదని నేను 10 చేసుకుంటే వెళ్ళకూడదు నా ఉద్దేశం అండి. నేను పర్సనల్గా ఐ ఫెల్ట్ నువ్వు 10 సినిమాలు చేసినప్పుడు ఇదే రిజల్ట్ వస్తే ఏంటి అని ఒక చిన్న డౌట్ నా పర్సనల్గా. నేను అనుకున్నా నువ్వు చేస్తావు, 10 సినిమాలు చేసుకుంటూ వెళ్తావు, సో మీ నాన్న ఉన్నారు తెస్తారు, నీ ఇదే రిజల్ట్ అని నీకు తెలుస్తుంది, ఎందుకు చేయటం అని నేను సెల్ఫ్గా అనుకున్నాను. అది తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు, మేబీ నా 10వ సినిమా హిట్ అయ్యి ఉండేదేమో నాకు తెలియదు. నేను ఫిక్స్ అయ్యింది, ఎందుకు వై ఆర్ యూ వేస్టింగ్ మెయిన్ మనీ, వై ఆర్ వేస్టింగ్ హిస్ ఎనర్జీ, వై. నా విజన్, ఆయన విజన్ వేరేగా ఉండే. దెబ్బలాట్లన్నీ జరగలేదండి. ఇది పర్సనల్గా చిన్న డిఫరెన్స్ నాకు గురువుగారికి చిన్న డిఫరెన్స్. ఇది ఒక విషయం అండి. ఒక 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఒక మలయాళం సినిమా నేరం, ఆ సినిమా రైట్స్ తీసుకున్నారంట దాసరి గారు, తీసుకొని మిమ్మల్ని హీరోగా పెట్టి చెయ్యాలి అని అనుకున్నారు. రవి అని ఒక డైరెక్టర్. అవునండి, అంటే గురుగారు శిష్యుడు. అది ఎందుకండి వర్కౌట్ అవ్వలేదు? అదండి నేను చూశాను, మూవీ నచ్చింది, రైట్స్ తీసుకుంటున్నానంటే ఆగండి, మళ్ళీ నాకు కొంచెం డౌట్ ఉంది అంటే, నువ్వు నోరు డౌట్ లేదు ఏం లేదని కొనేసారు ఆయన. కొనేసిన తర్వాత మళ్ళీ హీరోగా నువ్వు ఒక హీరోయిన్, అది ఒక మంచి కాన్సెప్ట్ మూవీ. తర్వాత నాకు 1 వీక్ షూటింగ్ ఉంది, నాకు ఇంకా డౌట్ పోలేదు. నాకు ఆయనకు చెప్పలేను, నాకు డౌట్ ఉంది, ఇప్పుడు తన సినిమా రేట్లు కొనేసాడు అని. సో ఐ వాస్ లైక్ లేదు కొద్దిగా ఆపుదామండి, కొంచెం సేపు ఆపుదాం, ఇంకొద్దిగా చిన్న వర్క్ ఉంది, రీమేక్ల వర్క్ ఏంటి అని షౌటెడ్. నో ఇంకా నాకు కొద్దిగా మీకెందుకు, నాకు 15 days టైం ఇవ్వండి. టైం ఇవ్వండి అంటే ఆయనకు అర్థమైపోయింది, నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్, సరే ఇది వద్దు, ఇంకోటి కొందాంలే, దాంట్లో యాక్షన్ లేదు. ఈ ఫెల్ట్ మేబీ నా మైండ్లో వచ్చేసి ఒక చిన్నది, అది కరెక్టా కాదా అని. నిజంగానే ఐ వాజ్ లైక్ నేరం అని మంచి సినిమా, నేను కరెక్టా కాదా అని ఒక చిన్న డౌట్తో ఈ ఫెల్ట్ లైక్ వద్దులే, దీంట్లో యాక్షన్ లేదు కదా, ఇంకోటి కొందాంలే అని ఆపేశారు. అందుకే నాకు చేయలేదు అది. కానీ మీ జడ్జ్మెంట్ కరెక్టే, అది ఆడలేదు తెలుగులో. ఆ సినిమా తర్వాత రవి సందీప్ కిషన్ చేసాడు, అలా ఆడలేదు, పర్లేదు అనుకుంటానండి, నాకు తెలియదు. ఇట్స్ నాట్ దట్ బిగ్ సక్సెస్, ఇట్స్ ఓకే మోడరేట్గా. సందీప్ చేసి ఏముండండి పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ కిషోర్ అని ఆయన తీసుకున్నారు, సందీప్ చేశాడు, చేశారు ఆడటం. నేను హూమ్ ఐ టు జడ్జ్ అండి, నాకే లేదు. ఈ సినిమా గురించి ఒక జడ్జ్మెంట్కి వచ్చారంటే ఇది నేను కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యానండి. ఐఎమ్ ఇన్ నో ప్లేస్ టు జడ్జ్ అదర్స్. ఇప్పుడు ఎస్పెషలీ అసలు పక్కన వాళ్ళ నుంచి అసలు ఐఎమ్ నోవే అసలు నేను జడ్జ్ చేసే పొజిషన్లో లేను. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి,
ఫర్ నాకు చిన్న రిగ్రెట్ అయితే లైఫ్ లాంగ్ ఉంది కదా, వై నాట్ గివ్ ఇట్ సెకండ్ ట్రై. దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, అవ్వచ్చు రాకపోవచ్చు, వాట్ విల్ హ్యాపెన్, ఐల్ బీ హియర్ లైక్ దిస్ ఓన్లీ, నో ప్రాబ్లం అనేసి గివ్ ఎ ట్రై అనేది ఉంటుంది కదా. డెఫినెట్గా ట్రై చేస్తాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈసారి, 100% ఐఎమ్ కాన్ఫిడెంట్. తప్పకుండా ఒక మంచి క్యారెక్టర్ పడుతుంది మనకి అని. ఏం లేదు, ఒక మంచి సినిమాలు కనబడితే పెద్ద ఆయన ఆత్మ అద్భుతంగా శాంతిస్తుంది. అది మాత్రం బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. రెస్ట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అది ఈ 9 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? 9 ఏళ్ళుగా ఏంటంటే నేను ఒక సినిమా చేద్దామని ఇష్టం నాకు ప్రొడక్షన్గా. తారక్ ప్రభు ఫిల్మ్స్ అని గురుగారు బ్యానర్ ఉంది, పాత ఫస్ట్ బ్యానర్. దాంట్లో ఒక సినిమా తీయాలని ఆశ నాకు, ఎవరో ఒకరితో. 100% ఇప్పుడు తీయాలి, 100% తీస్తా. ఈ ట్రయల్స్, యాక్టింగ్ ట్రయల్స్కి దానికి సంబంధమే లేదు. స్క్రిప్ట్లు రెడీ చేద్దాం, డెఫినెట్లీ దానికి తగ్గ హీరోలు ఎవరైనా స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్గా డేట్స్ ఇస్తారని నాకు నమ్మకం. అలా ఆశిద్దాం. ఎనీవన్ చూద్దామండి. అంటే ఇంకా సడన్గా వి షుడ్ నాట్ రష్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడే కదా ఆయన పేరు నిలబెట్టాలండి. అంటే నిలబెట్టకపోయినా పర్లేదు, దాన్ని వి షుడ్ నాట్ స్పాయిల్ ఇట్. అంతకంటే ఇంకా పేరు ఎవరికి ఉండదు. దాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలని నా గట్టి నమ్మకం.